వందనములండి. ఇక్కడ ఒక ఉపాధ్యాయులు వారి యొక్క బాధ్యత అనే దాని మీద నాకు ఎందుకో మాట్లాడాలని అనిపిస్తుంది. రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన దాదాపు చాలామంది వ్యతిరేకించేవారు ఉన్నారు, సమర్థించేవారు ఉన్నారు. ఒక టీచర్ నిజంగానే చాలా బాధ్యతాయుతమైన టీచరు, పేరువంచ ఏదో గ్రామం కావచ్చు బహుశా అది. అక్కడ ఆవిడ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అవార్డు కూడా తీసుకున్నట్లుంది ఉత్తమ ఉపాధ్యాయునిగా. పిల్లలకి జుట్టు ఏదో ఆవిడ కత్తిరించేసింది అని చెప్పేసేసి దాని మీద చాలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆవిడని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే నేను ఇక్కడ ఆమె చేసింది కరెక్టా కాదా అనే దాని మీద నేను మాట్లాడడం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక కోణంలో చూస్తే కొంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకో కోణంలో చూస్తే ఆ విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి బహుశా అలాంటి చర్య కాకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఒక దాని గురించి నేను ఇక్కడ డిస్కషన్ పెట్టడం లేదు. కానీ ఈరోజు పిల్లల పరిస్థితులు, మానసిక స్థితులు ఎలా ఉన్నాయో ఒక్క క్షణం ఒక స్కూలుకి ప్రిన్సిపాల్గా దాదాపు 30 సంవత్సరాలుగా అనుభవంతో ఉన్న నేను ఈరోజు ఒకసారి పిల్లల మనస్తత్వాన్ని ఈరోజు ఏ విధంగా రాను రాను మారుతుందో ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నానండి. ఇప్పుడు పిల్లలు అనుకోవచ్చు వాళ్ళు ఎలా వస్తే మనకెందుకు అనేది టీచర్ అనుకున్నప్పుడు టీచర్ ఎలా అవుతారండి? చదువు ఒక్కటే కాదండి, పుస్తకంలో ఉన్నదాన్ని ఏదో వాళ్ళని పట్టించేసేసి ఓ మార్కులు తెప్పించేసి పంపిస్తే అది గుడ్ టీచర్ అనుకుంటే చాలా తప్పండి. అది ఒక టీచర్ బాధ్యత నిజంగా చెప్పాలంటే వాడిని ఉత్తమ పౌరుడిగా తయారు చేయాలి, సమర్థవంతమైన వ్యక్తిగా తయారు చేయాలి. అలా చేయాలి అంటే చిన్నప్పటి నుంచి వాడిలో ఓ నైతిక విలువలకి పునాది వేయాలి. తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా టీచర్దే. కాబట్టి ఒక్కొక్కసారి ఇప్పుడు టీచర్ చెప్పి విసుగొస్తుంది, ఏం చేయాలో తెలియదు. మీరు ఎప్పుడు కూడా ఒకప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. పేరెంట్స్ అనేవాళ్ళు ఏమండి మాట వినకపోతే ఓ దెబ్బ వేయండి అని చెప్పేసేసి. కానీ ఈరోజు అలా లేవండి పరిస్థితులు. పిల్లాడు మాట వినకపోయినా టీచర్ ఒకవేళ మందలిస్తే పేరెంట్సే వచ్చి దెబ్బలు ఇక్కడ టీచర్ మీద దెబ్బలు వేసే పరిస్థితులు రాను రాను నెలకొంటూ ఉన్నాయి. ఒక్క క్షణం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఎందుకంటే సామధాన భేద దండోపాయాలతోటి టీచర్ పిల్లల్ని మంచి క్రమశిక్షణ అలవాటు చేయవలసినటువంటి బాధ్యత టీచర్ మీద ఉంది. కానీ ఎలా ఏం చేయాలి? నిజమే, వాళ్ళు చాలా చక్కగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అది చేస్తూనే ఉంటారు. చాలా మంచి టీచర్లు అందరూ కూడా చేస్తుంటారు. కొన్ని ఎమోషన్స్కి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఖచ్చితంగా టీచర్కి ఉండాలి. అది మటుకు నేను ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం లేకపోతే ఇంకేదైనా వాళ్ళు నిందించడం ఇవి మన పిల్లల విషయంలో చేయకూడదు. కాకపోతే వాడికి కాస్త సామరస్యంగా వాడికి అర్థమయ్యే విధంగా విలువలు నేర్పవలసిన బాధ్యత ఖచ్చితంగా టీచర్ మీదే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సమాజ పరిస్థితులు కావచ్చు, ఈ సెల్ ఫోన్లు కావచ్చు, మీకు కోపం వచ్చినా నన్ను తిట్టినా ఏమనుకున్నా పేరెంట్స్ బాధ్యత కూడా చాలా ఉంది ఇందులో. ఎందుకు మీరు ఆ విధంగా వాళ్ళ సెల్ ఫోన్స్ని ఆ విధంగా మీరు ఎందుకు ఎడిక్ట్ చేస్తున్నారు అనేది మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఆ సెల్ ఫోన్లతోనే మనం ఇంత ముందుగా నిజమే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోతుంది, వాటి అవసరం కొంతవరకు ఉంది. మరి మీరెందుకు అందులో ఇన్వాల్వ్ కావడం లేదు? పిల్లలకి ఏదన్నా వాళ్ళకి ఆ చదువు పరంగా అవసరమైన దానికి పక్క నుండి వాళ్ళని అసలు పక్క నుండి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లల పక్కన మీరు ఉండొద్దా? అది చేయడం లేదు. వాడి చేతికో ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఏం చూస్తున్నాడో తెలియట్లేదు, ఏ ఫ్యాషన్స్ అలవాటు పడుతున్నాడో తెలియట్లేదు, వాడి మానసిక స్థితి ఎటుపోతుందో తెలియటం లేదు. ఈరోజు చూసినట్లయితే పిల్లలు బడికి ఎలా వస్తారంటే ఒక పద్ధతిగా చక్కగా రావాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది. జుట్టుని పిచ్చుగూళ్ళలాగా నెత్తి మీద పెట్టుకొని చాలా అటు ఇటు వాళ్ళే గొరిగించుకుంటున్నారని చాలా అసహ్యంగా ఉంటుంది. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని పిల్లలు బడికి వస్తున్నప్పుడు అసలు పిల్లల మీద ఇష్టం ఉన్న ఏ టీచర్కైనా ఎలాంటి
మానసిక వేదనకు గురవుతారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఏ టీచర్ కూడా చెప్పకుండా ఉండండి. కానీ నేను ఇక్కడ పేరెంట్స్ కూడా కోచింగ్ చేస్తున్నానండి. వాళ్ళ పిల్లలు అలా వస్తున్నప్పుడు మీరు ఎందుకని చెప్పేసేసి ఆ పిల్ల ఇలా బాగాలేదు, ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు, ఈ ఈ ఈ గుడ్డలు విషయం కూడా బాగాలేదు, అలా ఈ ప్రవర్తనలు కూడా తేడాలు ఉన్నాయి, మీరు ఎందుకు టీచర్తో డిస్కస్ చేయడం లేదు? నేను అది కోచింగ్ అది చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ కూడా కలగలిసి మనం చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇది కనిపించట్లేదు. ఎంతసేపటికి పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే మన స్కూల్ పంపిస్తున్నాం, వాళ్ళు ఏదో చాలా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి, మన పిల్లల్ని మనం చాలా గారాభంగా మెచ్చుకుంటాం కాబట్టి ఏమీ అనకూడదు అంటే ఏమి అనడాన్ని మనసును బాధ పెట్టమని నేను ఎప్పుడు చెప్పనండి. నేను దాదాపు పిల్లల మనసు నొచ్చుకోకుండానే టీచర్ చెప్పే విధమైన ఆ పరిస్థితులు ఉండాలి. కానీ ఒక్కొక్కసారి ఎంతసేపు చెప్పినా విన్నప్పుడు ఒక్కోసారి కొన్ని సివియర్ కొద్దిగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అక్కడ పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదో జుటూరు ఇచ్చిందని సమర్థిస్తున్నానని చెప్పడం చేయడం తప్పనేది నేను కూడా అంటున్నాను నేను. కానీ అక్కడ ఆ టీచర్ ఆవేదనను అర్థం చేసుకోమని చెప్తున్నాను నేను. ఆ టీచర్ యొక్క ఇప్పుడు ఆ ఇంటెన్షన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అలాంటి పరిస్థితులు అనేది నెలకోకూడదు. ఎందుకంటే పిల్లల్లో ఒక మంచి ప్రవర్తన లేకపోతే ఈరోజు మైనర్లు ఎంత దారుణమైన వాటికి పాల్పడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక దగ్గర మనం ఎక్కడన్నా లూజ్ ఇచ్చామంటే వాడి ప్యాషన్ల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే వాడి నడవడిక దగ్గర నుంచి కావచ్చు, వాడి అనైతిక ప్రవర్తన గురించి కావచ్చు, మనం ఏమాత్రం సమర్థించినప్పటికీ కూడా ఏం చెప్పి నాకెందుకు వదిలేస్తే మొత్తం సమాజాన్ని నాశనం చేసే పరిస్థితి వస్తుంది. మొన్ననే జరిగింది ఇక్కడ మన జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చి చాలా చిన్న పాపాయిలు ఈరోజు. ఏమిటి పరిస్థితులండి? ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు. మనుషుల మానసిక స్థితిగతులు ఎంత దారుణంగా పోతున్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఆవేదనతో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. పిల్లల్ని 1000 కళ్ళతో చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పేరెంట్కి ఈరోజు ఉంది. లేదండి మేము స్కూల్కి వచ్చి పంపించాము, వచ్చిన తర్వాత ట్యూషన్ పంపించాం, వాడు వచ్చి పడుకున్నాడు, సెల్ ఫోన్ ఇచ్చాము అనే దానితో ఉంటే అక్కడ వచ్చే చదువు ఏమో నాకు తెలియదులే, కానీ మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నామండి. ఇప్పుడు కొన్ని ఇవి తప్పులు అనుకున్నప్పుడు, ఆ తప్పు అని చెప్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. మైనర్లు బళ్ళి వద్దు అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని మేము చెప్తూ ఉన్నప్పటికి కూడా పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే అలా వెళ్తారండి వాళ్ళు బండి మీద, చెప్పండి బండి మీరు ఇవ్వాలి కదా, బండి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒకే ఒక్క సంఘటన నేను చెప్తానండి. ఒకవేళ ఎక్కడన్నా పడిపోయి కాలో చేయి ఇరిగిపోయిందనుకోండి, బాధపడితే వస్తుందా? ఊపిరి పోయిందనుకోండి, మళ్ళీ ఏమి చేసినా మనకు తిరిగి వస్తుందా? ఇప్పుడు అవసరమా అది? అసలు అవసరమైనకి ఏముంది? ఒకళ్ళు అంత స్పీడ్గా తీసుకోవాలి, మీరు తీసుకెళ్ళిపోండి అందుకని వాడు బండి అనేది ఎందుకు అలవాటు చేయాలి మీరు? ఆ బండిని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కోసి పెడుతుంది, మీరు మైనర్లు బండి ఇవ్వకండి, పెద్దవాడి శిక్షలు అని చెప్పేసేసి. ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే చదవండి ఇంకో రోజు వస్తుందండి. ఓ మార్కు తగ్గిపోతే మార్కులు తగ్గితే ఇంకోసారి రాసుకునే అవకాశం ఉంది. ఒక జీవితం సమసిపోతే ఇంకొకసారి తెచ్చుకునే అవకాశం లేదు. అందుకే మేము చాలా గట్టిగా చెప్తూ ఉన్నామండి. ఎంత చెప్పినా ఎక్కడో ఇంకా మేమేదో పిచ్చర్లాగా మేమేదో ఉన్నాం, కానీ ఈ జరుగుతున్న ఈ పరిణామాలని ఎవ్వరు కూడా అర్థం చేసుకునే స్థితిగతులు కనిపించట్లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళ ముందు అర్థం చేసుకోవాలి. డ్రెస్ సెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మన ఆహార్యం కావచ్చు, అదేవిధంగా మన భాష కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన నడక కావచ్చు, మొత్తం విలువలతో ఉన్నప్పుడు మన పిల్లలు కూడా అదే విధంగా నడుస్తారు. అదే విధంగా నడుస్తున్నారు లేదో మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే కొంతమంది పెద్దవాళ్ళ కోపం వస్తే వచ్చింది, వెర్రి తలలు వేస్తున్న వేషాలు ఈరోజు ఉన్నాయి. అవసరమా? మనలో ఉన్న భారతీయత ఎక్కడా? మన హిందూ ధర్మం ఎక్కడ ఉంది? మన వేష భాషలు ఏమిటి? మనమేమిటి? మన యొక్క సంస్కృతి ఏమిటి? మన సాంప్రదాయాలు ఏమిటి? ఎవ్వరు ఏం పట్టించుకోరండి. అది ఏ మతం కావచ్చు, ఏ జాతి కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మనందరిది కూడా మన భారతీయ తత్వం అనే దానిలో మన నరాలు విడి ఉంది. మనకు ఒక నియమాలు నిష్ఠలు అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పక్క పడేసేసేసి మేము ఇవాళ చాలా ఆధునిక సమాజంలో మేము ఉన్నామండి, మా వేష భాషలు ఇంకా ఏదో పాత చింతకాయ పచ్చడిలాగా ఎందుకు చెప్తున్నారండి అనొచ్చు. పాత చింతకాయ పచ్చడిని పక్కన పడేస్తే మనకు వచ్చేవన్నీ ఈరోజు ఈ కొత్తగా వీటన్నిటితో వచ్చే రోగాలు తప్పితే ఏమీ కాదండి. ఎందుకంటే దాని విలువను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మనకి ఎప్పుడు కూడా నేను కొత్తదనాన్ని వద్దు అని నేను చెప్పను. మంచిని మనం స్వీకరించుకోవాలి. పాతదానిలో మంచిని అలాగే మనం నిలుపుకుంటూ ఉండాలి. ఒక మంచి వ్యవస్థను తయారు చేయడంలో మనం అందరం చేతులు కలుపుదాం. పేరెంట్స్ అందరికీ కూడా నేను చాలా 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 ఆవేదనతో చెప్తూ ఉన్నానండి. దీన్ని వినలేకపోతున్నానండి. అక్కడ మైనర్కి ఈ సంఘటన జరిగింది, ఇక్కడ ఈ సంఘటన జరిగింది, ఇంకేదో అమ్మాయి అలా జరిగింది, ఈ అమ్మాయి ఎవరో 15 ఏళ్ళకి ఎటు వెళ్ళిపోయింది, ఆ అబ్బాయి ఎవరో ఎటు ఇవేమిటండి బాబు, ఇవా మనం వినవలసింది, ఇదా మనకు కావాల్సింది. ఇవన్నీ నేను తట్టుకోలేక మీకు పదే పదే చెప్తున్నవి ఖచ్చితంగా చూడండి. ఒక్కసారి మళ్ళీ 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 ఆలోచనకి అత్యవసరమైనటువంటి విషయాలు ఇవే. పిల్లల్ని ఎందుకంటే పిల్లల్ని కండం అనేది సృష్టి ధర్మం, అది నేను కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లల్ని ప్రయోజకులు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మీది, అక్కడ మా పాఠశాలకి మాకు ఉంటుంది. కాబట్టి మనిద్దరి సమిష్టి కృషితోటి ఒక మంచి పౌరులు తయారు చేసుకుందాం, సమాజం గర్వించే విధంగా తయారు చేద్దామని చెప్పేసి మీ అందరికీ చెప్తూ ఉన్నాను.